నమస్కారము అందరికీ. ఈరోజు ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఉత్పన్న ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో మనము వివరంగా తెలుసుకుందాం. మురాసురుడు అనే రాక్షసునితో మహావిష్ణువు ఈరోజు యుద్ధం చేశాడు. అలసిపోయి కొద్దిసేపు పడుకున్నప్పుడు ఒక కన్య ఆయన శరీరం నుండి ఉద్భవించింది. ఆ కన్య పేరే శ్రీ మహావిష్ణువు ఉత్పన్న అని ఏకాదశి అని పేరును నామకరణం చేశాడు. మురాసురుని వధించింది ఆమె. అందువలన ఈరోజు ఉత్పన్న ఏకాదశి అని పేరు వచ్చింది. ఉత్పన్న ఏకాదశి రోజు అంబీరసుని కథను ఎవరైతే వింటారో వాళ్ళ కష్టములు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార ఇబ్బందులు, చదువులో గ్రోత్ ఉంటుంది. ఆ కథ ఏమిటో మనం తెలుసుకుందాం. అంబీరసుడు దుర్వాస మహర్షిని ఇంటికి ఆహ్వానిస్తాడు. తను ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయనేసి నీళ్ళలో తులసి దళాన్ని వేసి ఆ వాటర్ని స్వీకరిస్తాడు. అప్పుడు దుర్వాస మహర్షి తన స్నానాన్ని ముగించుకొని నది నుండి వచ్చి స్నానం ముగించుకొని, నువ్వు నన్ను అతిథిగా పిలిచి నాకు పెట్టకుండానే నువ్వు భుజించావు అని అతని అంటాడు. నేను లేదు స్వామి, నీళ్లు మాత్రమే జలాన్ని స్వీకరించాను. అతడు మహావిష్ణు భక్తుడగుట చేత ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయనే ఉద్దేశంతో తులసి వాటర్ని తీసుకుంటాడు. అది దుర్వాసునికి కోపం వచ్చి శపిస్తాడు. ఆయన తల నుండి వెంట్రుకని తీసి కింద పడేసి, నువ్వు 10 జన్మలు ఎత్తుదుగాక, వచ్చే జన్మల్లో 10 జన్మలు ఎత్తవమని శపిస్తాడు. అంబీరసుడు విష్ణు భక్తుడగుట చేత అది సరే స్వామి అంటాడు. ఆయన శపించే టైంకి తను అంబీరసుని శరీరంలో ప్రవహిస్తాడు మహావిష్ణువు. ఆ శాపాన్ని తనే స్వీకరిస్తాడు. అప్పుడు దుర్వాసునికి తెలియదు. 10 జన్మలు ఎత్తుగా కానీ మహావిష్ణువుకే శపిస్తాడు. అందుకని మహావిష్ణువు 10 జన్మలు ఎత్తవలసింది వచ్చింది. ఇది ఉత్పన్న ఏకాదశి రోజు విన్నచో మనకు సర్వ సకల శుభములు కలుగును.